ఈరోజు మన ముందున్న సోర్స్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది ఒక రాజు యొక్క సైనిక విజయాల కథ. అవును. కానీ అసలు విషయం అది కాదు. ఇక్కడ మనం చూడబోయేదేమిటంటే ఒక రాజ్యాన్ని కేవలం కత్తితో కాదు, కరెక్ట్. తెలివితో, వ్యూహంతో, ఒక వ్యవస్థతో ఎలా నిర్మిస్తారనేది. అవును, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇది కేవలం యుద్ధాల జాబితా కాదు, ఇదొక స్టేట్ బిల్డింగ్ మాన్యువల్ లాంటిది. స్టేట్ బిల్డింగ్ మాన్యువల్, బావుంది ఈ పదం. అంటే సైనిక శక్తితో అధికారాన్ని ఎలా సంపాదించాలి, దౌత్యంతో దాన్ని ఎలా విస్తరించాలి, సంపదతో పోషించాలి, ఆ చివరగా పరిపాలనతో దాన్ని ఎలా స్థిరపరచాలి. ఈ 4 దశలను మనమీరోజు విశ్లేషించబోతున్నాం. సరిగ్గా చెప్పారు. ఇంక డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. కథనం దావీదు యొక్క విజయాలతో మొదలవుతుంది. మొదటగా అతను చిరకాల శత్రువులైన ఫిలిష్టీయులను ఓడించాడు. అవును, మెతెగమ్మాను అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇది మామూలు విజయంలాగే అనిపిస్తుంది కదా? పైకి అలా కనిపించినా ఇది చాలా కీలకమైన మొదటి అడుగు. ఎలాగంటారు? అంటే ఒక దేశాన్ని నిర్మించాలంటే ముందుగా మీ సరిహద్దులను పటిష్టం చేసుకోవాలి. నిజమే. ఫిలిష్తీయులు ఇజ్రాయేలుకు పశ్చిమ సరిహద్దులో నిరంతరం ఉండే ఒక ముప్పు. వాళ్ళని ఓడించడం ద్వారా దావీదు తన వెనుక నుండి ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకున్నాడు. ఆహా, అంటే ఇప్పుడతను ఇతర దిక్కుల మీద దృష్టి పెట్టొచ్చు. ఖచ్చితంగా. ఇది ఒక చెస్ గేమ్లో మీ రాజుని సురక్షితం చేసుకున్నట్టు. పశ్చిమ సరిహద్దును లాక్ చేసేశాడు. మరి ఆ తర్వాత తన దృష్టిని తూర్పువైపున్న మోయాబీలు మీదకు మళ్లించాడు. అవును. ఇక్కడ జరిగిన సంఘటన చదవడానికి చాలా షాకింగ్గా అనిపిస్తుంది. పట్టుబడిన సైనికులను నేలమీద పడుకోబెట్టి ఒక తాడుతో కూల్చాడు. అవును. 2 తాళ్ల పొడవున్న వారిని చంపేసి కేవలం 1 తాడు పొడవున్న వారిని బ్రతకనిచ్చాడు. ఇదేంటి ఇంత దారుణంగా ఉంది? ఇది యాదృచ్ఛికం అస్సలు కాదు. కాదా? కాదు. ఇది చాలా లెక్కలతో కూడిన క్రూరత్వం. దీన్ని మనం భయం ద్వారా పాలన అనొచ్చు. భయం ద్వారా పాలన? అవును. ఇక్కడ దావీదు లక్ష్యం కేవలం మోయాబును శిక్షించడం కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రతి చిన్న రాజ్యానికి ఒక సందేశం పంపడం. సందేశం ఏమిటంటే, తిరుగుబాటు చేస్తే ఇది మీ గతి అని. 2/3 మందిని చంపడం ద్వారా తిరుగుబాటు యొక్క మూల్యం ఎంత ఎక్కువగా ఉంటుందో చూపిస్తున్నాడు. ఇది చాలా పురాతన పద్ధతి. అంటే ఇది కేవలం ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు, ఒక కోల్డ్ బ్లడెడ్ స్ట్రాటజీ. ఖచ్చితంగా. ఆ మిగిలిన 3/4 ప్రజలు దావీదుకు సామంతులై పన్నులు చెల్లించడం మొదలుపెట్టారు. అవును. అంటే శత్రువుని పూర్తిగా నాశనం చేయకుండా తన ఆర్థిక వనరుగా మార్చుకున్నాడు. అదే, ఒకే దెబ్బకు 2 పిట్టలు. తిరుగుబాటు ఆలోచనను చంపేయడం, అదే సమయంలో రాజ్యం యొక్క ఖజానాను నింపడం. భయం ద్వారా నియంత్రణ, అదే సమయంలో ఆర్థిక లాభం. వావ్! ఇదే నిజమైన వ్యూహమంటే. సరే, పశ్చిమం తూర్పు అయిపోయాక దావీదు దృష్టి ఉత్తరం వైపు మళ్ళింది. సోబారాజు హదదెజ్రు వైపు, పవర్ హౌస్. అవును. యూఫ్రెటీస్ నది వరకు అధికారమంటే దాదాపుగా మెసొపటేమియా వరకు తన ప్రభావాన్ని చూపాలని అతని ప్లాన్. ఇది దావీదు ఎదుగుతున్న రాజ్యానికి అతిపెద్ద ముప్పు. అందుకే దావీదు వెంటనే స్పందించి ఆ ముప్పును మొగ్గలోనే తుంచేశాడు. ఈ విజయం దావీదును ఒక స్థానిక నాయకుడి స్థాయి నుండి ఒక అంతర్జాతీయ శక్తిగా మార్చింది. ఆ యుద్ధంలో దాదాపు 1700 గుర్రపు రౌతులు, 20,000 కాల్బలాన్ని పట్టుకున్నాడు. అవును. అయితే ఈ యుద్ధం తర్వాత జరిగిన ఒక విషయం నాకు అర్థం కాలేదు. ఏంటది? అతను పట్టుకున్న గుర్రాలలో కేవలం 100 గుర్రాలనే ఉంచుకుని మిగిలిన 1000 కొద్ది గుర్రాల చీలమండ నరాలను తెగవేయించాడు. ఇది చాలా వృధాగా అనిపిస్తోంది. అవును, వినడానికలాగే ఉంటుంది. నా మొదటి ఆలోచనేంటంటే, బహుశా అంత పెద్ద గుర్రపు దళాన్ని పోషించడానికి వారికి వనరులు లేవేమో. ఇదొక లాజిస్టికల్ సమస్య. లాజిస్టిక్స్ ఖచ్చితంగా ఒక కారణం. అది మంచి పాయింట్. అయితే కాని దాని వెనుక ఇంకా లోతైన సైనిక వ్యూహం ఉంది. ఇది కేవలం శత్రువు యొక్క ఆయుధాలను నాశనం చేయడం కాదు, మరి శత్రువు యొక్క మొత్తం యుద్ధ పద్ధతినే మార్చేయడం. అదెలా? ఆ కాలంలో పెద్ద సామ్రాజ్యాల బలం రథబలం, గుర్రపు దళం. కాని ఇస్రాయేలీల బలం ఎప్పుడూ వారి కాల్బలం, ఇన్ఫెంట్రీ. నిజమే. శత్రువు గుర్రపు దళాన్ని శాశ్వతంగా నాశనం చేయడం ద్వారా దావీదు వాళ్ల ప్రధాన బలాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. మీరు మాతో యుద్ధం చెయ్యాలంటే మా బలమున్న చోట, అంటే నేలమీద, కాల్బలంతోనే చెయ్యాలి అని వాళ్లని బలవంతం చేస్తున్నాడు. అద్భుతం. ఇది కేవలం ఒక యుద్ధంలో గెలవడం కాదు, భవిష్యత్తులో యుద్ధ నియమాలను కూడా తానే నిర్దేశించడం లాంటిది. ఖచ్చితంగా ఒక స్ట్రాటజిక్ రీసెట్. ఇక కథ కొనసాగుతుంది. హదదెజెరుకు సహాయం చేయడానికి దమస్కు నుండి సిరియన్లు వస్తే
వాళ్లను కూడా ఓడించాడు. అవును, వాళ్లలో 22,000 మందిని ఓడించి దమస్కులో తన సైన్యాన్ని ఉంచాడు. వారూ సామంతులయ్యారు. ఇక్కడ ఒక వాక్యం మళ్ళీ మళ్ళీ వస్తోంది. ఏంటది? దావీదు ఎక్కడికి పోయిననూ యెహోవా అతనికి విజయం అనుగ్రహించుచుండెను అని. అవును, ఇది కేవలం ఒక మతపరమైన నమ్మకం కాదు, ఇదొక రాజకీయ ప్రకటన కూడా. రాజకీయ ప్రకటన? అవును, తన విజయాలన్నీ కేవలం తన పరాక్రమం వల్ల కాదు, దైవానుగ్రహం వల్ల అని చెప్పడం ద్వారా దావీదు తన పాలనకు ఒక దైవిక చట్టబద్ధత సంపాదించుకుంటున్నాడు. అంటే నన్ను ఎదిరించడమంటే దేవుడిని ఎదిరించడమే అనే ఒక సందేశం పంపుతున్నాడు. సరిగ్గా అదే. ఈ విజయాలతో పాటు అపారమైన సంపద కూడా వచ్చి చేరింది. బంగారు డాళ్లు, విస్తారమైన ఇత్తడి, ఇవన్నీ యెరూషలేముకు తరలించబడ్డాయి. ఈ సంపదను మనం కేవలం బంగారం ఇత్తడిలా చూడకూడదు. మరెలా చూడాలి? ఇది ఒక ఆధునిక రాజ్యానికి కావాల్సిన సీడ్ క్యాపిటల్, అంటే మూలధనం. ఓ, ఈ సంపద లేకపోతే దావీదు ఒక సైన్యాన్ని ఏర్పాటు చెయ్యలేడు, అధికారులకు జీతాలివ్వలేడు, రాజధానిని నిర్మించలేడు. కాబట్టి యుద్ధం ద్వారా వచ్చిన సంపద శాంతిని, సుస్థివతను నిర్మించడానికి పునాదిగా మారుతోంది. ఇంతలో ఈ విజయాల వల్ల ఒక ఊహించని దౌత్యపరమైన పరిణామం జరిగింది. అవును, తోయి కథ. కరెక్ట్. హదదెజేరీ శత్రువైన హమాతు రాజు తోయి దావీదు గెలిచాడని విని చాలా సంతోషించాడు. తన కుమారుడి ద్వారా బహుమతులు పంపాడు. శత్రువుకి శత్రువు మిత్రుడు అనే సూత్రానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. నిజమే. దావీది యొక్క సైనిక శక్తి అతనికొక్క కత్తి దూయకుండానే కొత్త మిత్రులను సంపాదించిపెట్టింది. తోయి పంపినవి కేవలం బహుమతులు కాదు, మరి అవి ఒక రాజకీయ సంధికి గుర్తులు. నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను, మనం స్నేహితులుగా ఉందాం అని చెప్పే ఒక నిశ్శబ్ద ఒప్పందమది. అంటే తోయి పంపిన బహుమతులు ఒక థ్యాంక్యూ నోట్ కాదు, అదొక నాన్ అగ్రెషన్ ప్యాక్ట్ లాంటిది. అవును, సంతకం లేని ఒప్పందం బంగారంతో ముద్రవేయబడింది. ఆ తర్వాత దావీదు ఈ బహుమతులను, ఇతర సంపదనంతా దేవునికి ప్రతిష్ఠించాడు. ఇది మళ్ళీ అదే పాయింట్కొస్తుంది. తన అధికారం, తన సంపద అంతా దేవుని వల్లనే అని చాటుకోవడం. ఇది ప్రజలలో అతనిపై గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచుతుంది. సరే, ఇప్పటివరకు మనం చూసింది శత్రువులను ఓడించడం, సరిహద్దులను పటిష్టం చేసుకోవడం, సంపద, మిత్రులను సంపాదించుకోవడం. అవును, ఏ యోధుడైనా ఇక్కడితో ఆగిపోతాడు. కాని దావీదు ఇక్కడే ఒక అడుగు ముందుకు వేశాడు. కథనం పరిపాలనా వైపు మళ్ళుతుంది. ఇది పరివర్తన యొక్క శిఖరం. ఇప్పటివరకు అతను ఒక కంకొరర్. ఇప్పుడతను ఒక రూలర్గా మారుతున్నాడు. కరెక్ట్. ఉప్పులోయలో ఎదోమీయులను ఓడించిన తర్వాత ఒక కీలకమైన వాక్యం వస్తుంది. దావీదు తన జనుల నన్నరిని నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను అని. ఇది ఒక పెద్ద మార్పుకు సంకేతంలా ఉంది. చాలా పెద్ద మార్పు. ఒక రాజ్యాన్ని నిర్మించడానికి యుద్ధాలు గెలవడం మాత్రమే సరిపోదని, ప్రజలకు న్యాయం అందించే ఒక వ్యవస్థ ఉండాలని అతను గ్రహించాడు. ఈ గుర్తింపు అతన్ని ఒక సాధారణ యోధుడి నుండి ఒక రాజనీతిజ్ఞుడిగా వేరుచేస్తుంది. అయితే ఆ వ్యవస్థ ఎలా ఉండేది? ఇక్కడ ఒక పూర్తిస్థాయి మంత్రివర్గం జాబితా ఇవ్వబడింది. మొదట యోవాబు సైన్యాధిపతి. ఇది ఊహించగలిగిందే. ప్రతి రాజ్యానికి ఒక రక్షణ మంత్రి అవసరం. ఆ తర్వాత వచ్చే పేరు నన్ను ఆశ్చర్యపరిచింది. యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల అధికారి, అంటే రికార్డర్ లేదా చరిత్రకారుడు. అవును, సైన్యాధిపతి తర్వాత అంత ముఖ్యమైన పదవి ఇదేనా? ఒక చరిత్రకారుడు ఎందుకు అంత ముఖ్యం? మీరు పట్టుకున్న పాయింట్ అద్భుతం. ఇది చాలా కీలకమైన పదవి. నిజంగానా? అవును. ఇతను కేవలం ఏం జరిగింది అని రాసేవాడు కాదు. ఇతను రాజ్యం యొక్క ఇన్స్టిట్యూషనల్ మెమరీ. ఇన్స్టిట్యూషనల్ మెమరీ. రాజు ప్రకటనలు, చట్టాలు, ఇతర రాజ్యాలతో ఒప్పందాలు, ఇవన్నీ ఇతని దగ్గర ఉంటాయి. ఇది పరిపాలనలో నిలకడకు, జవాబుదారీతనానికి పునాది. ఒక రకంగా రాజు భవిష్యత్తులో ఏ వాదనలోనైనా గెలవడానికి ఇతను ఆధారం. చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ తర్వాత యాజకులు సాదోకు మరియు అహిమెలెకు. మతపరమైన వ్యవహారాలు. తర్వాత షెరాయా అనే లేఖికుడు. ఇతను ప్రభుత్వ కార్యదర్శి లాంటివాడా? ఖచ్చితంగా. నేటి చీఫ్ ఆఫ్ స్టాఫ్ లాంటివాడు. రాజు ఆదేశాలను అధికారికంగా రాయడం, ఉత్తర ప్రత్యుత్తరాలు నడపడం, ప్రభుత్వ యంత్రాంగం సజావుగా సాగేలా చూడ్డం అతని బాధ్యత. ఇక చివరి 2 పదవులు చాలా ముఖ్యమైనవిగా అనిపిస్తున్నాయి. బెనాయా కెరేతీయులకు, పెలేతీయులకు అధిపతి. ఒక్క నిమిషం. కెరేతీయులు, పెలేతీయులు, ఈ పేర్లు ఇజ్రాయేలీయుల పేర్లలా లేవు. ఎవరు వీళ్ళు? ఇది మరో అద్భుతమైన పాయింట్. చాలామంది పండితులు వీరు విదేశీ కిరాయి సైనికులు అని నమ్ముతారు. కిరాయి సైనికులా? అవును, బహుశా ఫిలిష్టీయులు అయ్యుండవచ్చు. ఇప్పుడు అసలు ప్రశ్న: ఒక రాజు తన సొంత ప్రజలను కాదని
విదేశీయులను తన అంగరక్షకురుగా ఎందుకు నమ్ముతాడు? ఎందుకు? ఎందుకంటే వారి విధేయత ఇక్కడి తెగలకు రాజకీయ వర్గాలకు ముడిపడి ఉండదు. వారి ఏకైక విధేయత వారికి జీతమిచ్చే రాజుకు మాత్రమే ఉంటుంది. అంటే అంతర్గత కుట్రల నుండి తనను తాను కాపాడుకోవడానికి ఇదొక పక్కా ఏర్పాటు. సరిగ్గా అధికారాన్ని కేంద్రీకృతం చేసుకుంటున్న ఏ పాలకుడైనా చేసే క్లాసిక్ మూవిది. ఇక దావీదు కుమారులు సభాముఖ్యులుగా ఉండటం రాచరికం వంశపార్యంపర్యంగా మారబోతోందనే సూచనిస్తోంది. అవును, రాజకుటుంబ సభ్యులను పరిపాలనలో భాగం చేయడం ద్వారా అధికారాన్ని తమ కుటుంబంలోనే పటిష్టం చేసుకుంటున్నాడు. మొత్తంమీద మనం చూస్తే ఇది ఒక ఆధునిక ప్రభుత్వానికి బ్లూప్రింట్ లాంటిది. రక్షణ శాఖ, జాతీయ ఆర్కైవ్స్, మత సాంస్కృతిక వ్యవహారాలు, ప్రధానమంత్రి కార్యాలయం, రాజు వ్యక్తిగత భద్రతాదళం మరియు ఒక క్యాబినెట్. దావీదు నిర్మించిన ఈ వ్యవస్థ అతను కేవలం యోధుడు కాదు, ఒక గొప్ప దార్శనికుడు అని చూపిస్తోంది. కాబట్టి మనం ఈరోజు చూసిన కథనం ఒక రాజ్యం యొక్క పుట్టుకను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. అవును, ఇది క్రూరమైన, లెక్కలతో కూడిన సైనిక విజయాలతో మొదలై వ్యూహాత్మక దౌత్య సంబంధాల ద్వారా విస్తరించి చివరకు ఒక పటిష్టమైన పరిపాలనా వ్యవస్థతో స్థిరపడింది. యుద్ధం, సంపద, దౌత్యం, పరిపాలన అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. సరిగ్గా. ఈ కథనం నుండి మనం నేర్చుకోవలసిందేమిటంటే, అధికారాన్ని సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. అవును, దాన్ని ఒక స్థిరమైన, న్యాయబద్ధమైన రాజ్యంగా మార్చడానికి ఒక వ్యవస్థను నిర్మించడం మరో ఎత్తు. దావీదు ఈ రెండింటినీ సాధించగలిగాడు. అతని కత్తి అతనికి సింహాసనాన్ని తెచ్చిపెడితే అతను నిర్మించిన పరిపాలనా వ్యవస్థ ఆ సింహాసనాన్ని ఒక సామ్రాజ్యంగా మార్చింది. ఈ విశ్లేషణ శ్రోతలకు ఒక ఆలోచనను మిగిల్చి వెళ్తుంది. చరిత్రలో గొప్ప నాయకులను మనం వారి విజయాల ద్వారా గుర్తుంచుకుంటాం. నిజమే. కాని అసలైన వారసత్వము వారు గెలిచిన యుద్ధాలలో ఉందా, లేక వారు నిర్మించిన, ప్రజలకు అప్పగించిన వ్యవస్థలలో ఉందా? అధికారం యొక్క అంతిమ లక్ష్యం గెలవడమా లేక నిర్మించడమా?